ఈవినింగ్ అందరికీ మామూలుగా రేపు చేయాల్సిన వీడియో చేస్తున్నా అంటే టైం గుర్తులేదని చెప్పి చేసేస్తున్నాం. సారీ ఏమన్నా ఫీల్ అవుతే. అండ్ టాపిక్ వచ్చేసి రేపు స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి, సో అందుకని ఈరోజు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం రథసప్తమి నుంచి వద్దాం. రథసప్తమి మనకు తెలిసిందే, ఫిబ్రవరిలో వచ్చింది, లేదంటే మార్చిలో వచ్చింది. ఎప్పుడు ఫిబ్రవరిలో వచ్చింది. రథసప్తమి వచ్చిన తర్వాత మనకి గంటలు బాగా పెరిగిపోతాయి అనమాట. అండ్ భీష్మ ఏకాదశి మా సైడ్ బాగా చేస్తారు, అంటే విజయవాడ సైడ్. ఇట్లా రాయలసీమ అయితే తక్కువ, అక్కడ ఎక్కువ సంబరాలు జరుగుతాయి అనమాట. ఫస్ట్ వీక్లో బాగా జరుగుతుంది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. సో రథసప్తమి వచ్చిందంటే ఇంకా ఎండలు పెరుగుతూ ఉంటాయి అనమాట. శివరాత్రి వెళ్ళిపోతే ఇంకా ఫుల్ ఎండలు పెరుగుతాయి. సో అందరికీ రథసప్తమి అడ్వాన్స్ శుభాకాంక్షలు. అండ్ రథసప్తమి కింద మా చిన్నప్పుడు ముగ్గులు వేసేవాళ్ళు, రాధారణ ముగ్గులు బాగుండేవి. అప్పుడు పండగలు అన్నీ వేరు, ఇప్పుడు వేరు. సో అందరూ నన్ను పండుగలను మర్చిపోతున్నారు. ఇక్కడి నుంచి అయినా కొంచెం పూర్వ ట్రెడిషన్స్ పాటిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ఆఫ్ యూ అడ్వాన్స్ హ్యాపీ రథసప్తమి. ముందుగా వీడియో చేస్తున్నందుకు సారీ, ఎందుకంటే రేపు కుదరకపోవచ్చు, కొంచెం ఫుల్ బిజీ ఉంది హోటల్లో, అందుకని ఈరోజు చేయాల్సి వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ అడ్వాన్స్ హ్యాపీ రథసప్తమి. థ్యాంక్ యూ సో మచ్.